బీసీ డిక్లరేషన్ పేరు మీద కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ మీటింగ్ పెట్టి ఆ రోజు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలను తుంగలో తొక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ చేతిలో ఉన్నటువంటి 42% మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా ఎంబీసీకి మంత్రి పదవి ఇవ్వనటువంటి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మున్నూరు కాపులకు సెపరేట్ కార్పొరేషన్ పెడతామన్నారు. ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలకు షిఫ్ట్ చేస్తామన్నారు. రెండో దఫా యాదవదరులకు గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు మరి ఎందుకు అమలు చేస్తలేరు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. ఏదో ఒక రకంగా నెపం పెట్టి 42% రిజర్వేషన్ ని కోర్టులు ఆపుతున్నాయనో ఢిల్లీలో ఆపుతున్నాయని చెప్పి చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు మీ చేతిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను ఎందుకోసం అని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తలేరు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న రాజకీయం ఈ రోజు మా బీసీ సోదరీమణుల విషయంలో కూడా రాజకీయం చేస్తున్నారు. కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ని ఎందుకోసం అమలు చేస్తలేరో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం.